నమస్తే, వెల్కమ్ టు బిగ్ తెలుగు టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు అనలిస్ట్ రాహుల్ అయ్యర్ గారు. హలో అండి. హాయ్ అండి. ఈ మధ్య కాలంలో బ్లూ ఫిల్మ్స్ అన్న వర్డ్ పెద్దగా వినట్లేదు. దానికి పార్న్ అని ఇలా రకరకాల పేర్లు వచ్చేసాయి. బట్ ఇప్పుడు నోయిడాలో ఈ బ్లూ ఫిల్మ్స్కి సంబంధించిన దందా ఒకటి బయటపడింది అంటూ ఒక వార్త. ఏం జరిగింది? జనరల్గా ఏంటంటేనండి, పాన్ పాన్ కాంటెంట్ ఉన్నవి లేకపోతే పాన్ చూడడం అనేది లీగలైజ్డ్గా ఇండియాలో ఇట్స్ ఎ బ్యాన్. ఎవరైనా చూసినా మొబైల్స్లో చాలామంది తెలియక మొబైల్లో ఇకాగ్నిటో విండోలో కానీ అంటే ప్రైవేట్ విండోస్లో కానీ చూస్తూ ఉన్నారు. కానీ విపిఎన్స్తో ఎక్కువ దాన్ని వాచ్ చేస్తున్న వాళ్ళని గవర్నమెంట్ పట్టుకొని 3 ఏళ్ల వరకు జైలు శిక్ష విధించే ఛాన్సెస్ ఉన్నాయి. ఈ మధ్య కాలంలో సర్వేలో చేసింది ఏంటంటే 10 ఏళ్ల నుంచి 16 ఏళ్ల లోపల పిల్లలు ఎక్కువ చూస్తున్నారు కంపారిటివ్లీ టు టీనేజర్స్. 10 ఇయర్స్ నుంచి 16 ఇయర్స్ లోపు సర్వేలో 80% ఆఫ్ ద పీపుల్ హూ ఆర్ వాచింగ్ పాన్ ఇన్ ఇండియా ఈస్ బిట్వీన్ 10 to 16 ఇయర్స్ ఏజ్. అంటే పెద్దవాళ్ళు చూడరా చూడకూడదా మీరెవరు చెప్పడానికి అని చాలామంది కమెంట్లు చేస్తారు. కానీ ఇట్స్ ఏ అన్లీగల్. దిస్ ఇస్ అ ఇన్ఫర్మేషన్ విచ్ వీఆర్ ప్రొవైడింగ్. వీఆర్ నాట్ స్టాపింగ్ యూ. మేము ఎవరైనా స్టాప్ చేయడానికి ఎవరికీ లేదు. కానీ గవర్నమెంట్ తీసుకునేది ఏంటంటే దీనివల్ల దానికి అడిక్ట్ అయిపోయి సెక్స్ అడిక్ట్ అయిపోయి దాన్ని చూసి ఎన్ని హత్యలు జరుగుతున్నాయో మీరు ఆలోచించండి. కోల్కతాలో డాక్టర్ రేప్ కేసు జరిగింది ఆ పాన్ చూడడం వల్ల. అధ్యయనంలో జరిగింది. ఢిల్లీలో రోజు జరిగే రేపులన్నీ ఈ పాన్ కంటెంట్ వల్లనే. స్టూడెంట్స్ అడిక్ట్ అయిపోయి పాన్స్కి అడిక్ట్ అయిపోయి ముంబైలో డాన్స్ బార్లకు వెళ్ళడము, డాన్స్ బార్లకు వెళ్ళి ఖచ్చితంగా ఇట్స్ లీగలైజ్డ్ డాన్స్ బార్స్. దట్ టు లీగలైజ్డ్. మన హైదరాబాద్లో లేవు. ముంబైలో డాన్స్ బార్స్ ఉంటాయి. ఇట్స్ లీగలైజ్డ్ డాన్స్ బార్స్. వాళ్ళు అక్కడ న్యూడ్ కంటెంట్ అంతా చేయడానికి ఏమి ఉండదు. మన యూఎస్లో యూరోప్లో చూడాల్సిన స్ట్రిప్ క్లబ్స్ ఉంటాయి. మనకు స్ట్రిప్ క్లబ్స్ ఉంటాయి అక్కడలాగా ఇట్లా ఉండదు. దే విల్ బి డాన్సింగ్. మనం పాత సినిమాల్లో చూస్తుంటాం కదా, క్లబ్స్లో డాన్స్లు వేసుకుంటూ వైన్ అందించడము అది. బట్ నథింగ్ మోర్ దాన్ దట్ ఇన్ బాంబే. దట్ ఈస్ వాట్ ద లీగలైజ్డ్ అంటారు. ఇల్లీగలైజ్డ్ కూడా ఉంటాయి. దాంట్లో ఏంటి అంటే దే డూ సర్టైన్ యాక్టివిటీస్ విచ్ ఈస్ నాట్ యాక్సెప్టబుల్ బై ద గవర్నమెంట్. సో ఇక్కడ ఈ పాన్ కంటెంట్ని ఇండియా ఎందుకు బ్యాన్ చేసిందంటే చిన్నపిల్లలు దానికి అలవాటు అయిపోయి స్కూల్లో ఉండే టీచర్ల మీద కానీ స్కూల్లో ఉండే చదువుకునే అమ్మాయిల మీద కానీ అబ్బాయిల మీద కానీ సెడక్టివ్ లాంగ్వేజ్తో యూజ్ చేసి ఆ సెడ్యూసింగ్కి గురయ్యి చదువు ఇవన్నీ వదిలేసి దాంట్లోనే వెళ్ళిపోతూ పేరెంట్స్ ఇద్దరు వర్కింగ్ పీపుల్ ఉంటారు ఇంట్లో. వాడు స్కూల్ నుంచి వచ్చేస్తాడు 7th క్లాస్ 8th క్లాస్, వాడికి ఏం చేయాలో తెలియదు. పీపుల్ ఆర్ అడిక్టివ్ దిస్ అని చెప్పి ఇండియా బ్యాన్ విధించింది. ఇప్పుడు ఈరోజు నోయిడాలో నిన్న బయటపడిన న్యూస్ ఏంటంటే ఇద్దరు నోయిడాలో సెక్టార్ 49 50లో ఉండే ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ వాళ్ళ కంటెంట్నే కాకుండా అంటే వాళ్ళు రూమ్లో చేసుకునే ప్రైవేట్ వీడియోస్ని సామాజిక మాధ్యమాల్లో వితౌట్ ఫేస్ పెట్టి డబ్బులు సంపాదించడం. ఈ మధ్యకాలంలో ఐ వాంట్ టు రైజ్ దిస్ పాయింట్. బేసికల్లీ ఈ మధ్యకాలంలో చూసే వాళ్ళకన్నా కూడా లైవ్ సెక్స్ వీడియోస్ అని చెప్పి దేర్ ఇస్ ఎ కంటెంట్ యాప్ విచ్ దే కెన్ డౌన్లోడ్ లీగలైజ్డ్ ఇన్ ఇండియా. ఎస్, అది డౌన్లోడ్ చేసుకున్న తర్వాత వీళ్ళు దాంట్లో రిజిస్టర్ అవ్వాలి. మీరు ఏ మెయిల్ ఐడితోనే రిజిస్టర్ అవ్వచ్చు, ఏ ఫేక్ నేమ్తో అయినా రిజిస్టర్ అవ్వచ్చు. మీ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ అన్నీ ఇవ్వాల్సిన పని లేదు. అండ్ ఒకసారి మీరు అప్లోడ్ చేశాక మీరు ఎవరు ఏంటి అనేది మీ పాన్ నెంబర్లో ఏదో ఒకటి ఇవ్వాలి. ఆ పాన్ నెంబర్కి లింక్ అయిన బ్యాంక్ అకౌంట్ అదే క్రియేట్ చేసేస్తుంది. అంటే మీరు ఇవ్వాల్సిన పని లేదు, అదే తీసుకుంటుంది ఆర్బీఐ రూల్స్ ప్రకారం, ఇండియన్ గవర్నమెంట్ ప్రకారం. కానీ ఈ ప్రైవేట్ కమిటీ లిమిటెడ్ అంతా ఉండేది టెక్సస్, యుఎస్లో టెక్సస్ కానీ లాస్ ఏంజలస్లో కానీ ఉంటాయి ఇవి. వీళ్ళలో మీరు ఏం చేయాలంటే యూజర్స్ విల్ లాగిన్, యూజర్స్ విల్ రిమూవ్ దేర్ డ్రెస్, ఫేస్కి మాస్క్ వేసుకుంటారు, ట్యాప్ పెట్టుకుంటారు. దే విల్ షో. మీరు గంట సేపు ఇఫ్ యూ షో యూ విల్ గెట్ ఇన్ని $. కానీ ఇలాంటిది ఒక యాప్ కూడా ఉంది కదా, అదేదో యాప్. దట్ ఈస్ వాట్ ఐఎమ్ టెల్లింగ్. అది లైవ్ సెక్స్ యాప్ అనేది ఉంటాయండి మనకు. లేదు, ఇప్పుడు మనం ఇన్స్టాగ్రామ్ లో దాంతో పాటుగా ఇది కూడా బాగా వాడుతున్నారు అన్నారు కదా, ట్రెండ్స్, టిండర్ లో అంతా ఇట్లా ఉండదు. ఇవేంటంటే లైవ్ అంతే. మీరు ఎవరు అనేది వాళ్ళకి ఫేస్ చూపించాలనుకుంటే చూపించుకోవచ్చు, లేదు మాకు ఫేస్ వద్దు అంటే ఫేస్కి మాస్క్ కట్టుకోవచ్చు. దాంట్లో డిఫరెంట్ టైప్ ఆఫ్ కేటగిరీస్ ఉంటాయంట. సో దే హ్యావ్ టు గో అండ్ దే హ్యావ్ టు షో దేర్ బాడీ అండ్ దే కెన్ ఎర్న్.
ఇలా చేస్తుంటూ ఈ జంట, నేను ఇప్పుడు ఇది ఎందుకు చెప్పానంటే ఈ జంట దాంట్లో స్టార్ట్ చేసింది, ఓకే. షోయింగ్ దెమ్సెల్ఫ్ వాట్ ఎవర్ ద ప్రైవేట్ కంటెంట్ దే డూ ఇన్ ద, వాళ్ళ బెడ్రూమ్లో ఏదైతే ప్రైవేట్ కంటెంట్ వాళ్ళు చేస్తారో ఆ కంటెంట్ని లైవ్లో అందరికీ చూపించడం, కెమెరాలు పెట్టి, విత్ ఫేసెస్. వితౌట్ ఫేసెస్, మాస్క్ పెట్టుకొని. ఓకే. కొన్ని రోజుల తర్వాత విత్ ఫేసెస్ చూపించడం స్టార్ట్ చేశారు. అప్పుడు ఎక్కువ డబ్బులు రావడం స్టార్ట్ చేశాయి. ఆ డబ్బులు రావడంతో 3.5 కోట్లు పెట్టి నోయిడాలో ఒక లగ్జరీ అపార్ట్మెంట్ కొన్నారు 2 ఏళ్లలోనే, ఓ 2 ఇయర్స్లో. ప్లస్ BMW 3 కార్లు, లగ్జరీ కార్స్. ఓకే. అండ్ 3 ఎకరాల పొలం నోయిడా దగ్గర ఒక ఎయిర్పోర్ట్ పడుతోంది, ఢిల్లీలో ఒక దగ్గర, ఆ ఎయిర్పోర్ట్ దగ్గర 3 ఎకరాల ల్యాండ్ కొన్నారు. ఇవి కాకుండా ఇంకా వాళ్ళకి డబ్బు మీద ఆశ పట్టింది. అంటే వీళ్ళని చూసి బోర్ కొట్టేశారు కదా, వీళ్ళని చూసి బోర్ కొట్టేసినప్పుడు వీళ్ళు ఇంకో కొత్త పందా ఎత్తుక్కున్నారు. ఏం ఎత్తుక్కున్నారంటే ఇన్స్టాగ్రామ్లో, ఫేస్బుక్లో, వాట్సాప్లో కానీ మాదొక మోడలింగ్ ఏజెన్సీ, మేము ఇక్కడి నుంచి మోడల్స్ని మేము అమెరికా కానీ యూరోప్ కానీ అక్కడికి మేము మోడల్స్ని పంపిస్తాము, మీరు మాకు రిజిస్టర్ అవ్వచ్చు అని ఒక వెబ్సైట్ క్రియేట్ చేసి, ఆ వెబ్సైట్లో అంతా ఈ న్యూడ్ కంటెంట్ ఇవేమీ లేకుండా మీరు ఏ రకమైన దానికైనా సరే మీరు ఒప్పుకోవాలి, బికాజ్ ఇట్స్ ఏ మోడలింగ్ ఏజెన్సీ, మీరు ఇక్కడికి వస్తున్నారంటే అన్నీ ఒప్పుకొని సిద్ధపడి రావాలి అని ఒక రూల్స్ అండ్ రెగ్యులేషన్స్తో 40 పేజెస్ బుక్లెట్ ఒకటి క్రియేట్ చేసి అమ్మాయిలందరినీ దాంట్లోకి రిజిస్టర్ అయిన తర్వాత ఒక పెద్ద హోటల్లో ఒక ర్యాంప్ వాక్ లాగా ఏదో కండక్ట్ చేసి, ప్లస్ వాళ్ళు ఎంతవరకు నడుస్తున్నారా ఏంటా, అందంగా లేని వాళ్ళని తీసుకున్నారు ఫస్ట్ వీళ్ళు, అందంగా ఉండే వాళ్ళకన్నా కూడా. అప్పుడు మోడల్ కింద ఎలా పని చేస్తారు? మేము అందంగా మిమ్మల్ని తయారు చేస్తాము, ఇది కాకపోతే మేము ఇంకొక రకంగా మీకు డబ్బు సంపాదించేలాగా చేస్తాము అని చెప్తే వాళ్ళు ఇంకా దే విల్ కమ్ ఫస్ట్ కదా, అందంగా ఉండే వాళ్ళకన్నా కూడా. దెన్ దే స్టార్టెడ్ యూజింగ్ దెమ్ హాఫ్ ఫేస్, ఫుల్ ఫేస్ ఆర్ వితౌట్ ఫేస్, అంటే హాఫ్ ఫేస్ కవర్డ్, ఫుల్ ఫేస్ షో ఆర్ వితౌట్ ఫేస్, ఫేస్ అంతా బ్లర్ చేసి దే స్టార్టెడ్ క్రియేటింగ్ ద పాన్ వీడియోస్ విత్ దమ్. వాళ్ళకి పాన్ వీడియోస్ అని ద రీజన్ వై ఐఎమ్ టెల్లింగ్ ఇన్ ఇంగ్లీష్, బికాస్ తెలుగులో ఇవి చెప్పడానికి కొంచెం జుగుత్సాకరంగా ఉంటాయి, ఇబ్బందికరంగా ఉంటుంది చూసే యూజర్స్కి, అందుకని నేను ఇంగ్లీష్లో కమ్యూనికేట్ అవుతున్నానండి. సో వాళ్ళ చేత వీడియోలన్నీ చిత్రీకరించి సైరన్ ఆర్ అదే కంట్రీ, సైరన్ ఏదో కంట్రీలో స్ట్రైస్ ప్రైవేట్ లిమిటెడ్ అనేది ఎక్సామ్స్టర్ అండ్ పాన్ ఫిడిలిటీ ఫిలిమ్స్ని వాళ్ళకి ప్రొడక్షన్ కంపెనీస్కి ఒక్కొక్క వీడియో, మీరు నమ్మరండి, ఒక్కొక్క వీడియో ₹1,00,00,000 అమ్ముతున్నారు. 400 వీడియోలు అమ్మారు అలాగా. ₹1,00,00,000 ఒక్క వీడియో. ఇది కూడా పెద్ద బిజినెస్ కింద. అంటే ₹1,00,00,000 అమ్మితే వాళ్ళకి ఇచ్చేది 10 లక్షలు వీడియో చేసిన దానికి. వాళ్ళు ఎన్ని వీడియోలనే చేసుకోవచ్చు, 10 lakhs వస్తుంది వాళ్ళకి, అమ్మాయిలకి. ఇందులో ఏంటంటే అమ్మాయిలు ఫుల్ ఫేస్ చూపించిన వాళ్ళకి ఎక్కువ కాస్ట్, హాఫ్ ఫేస్ చూపించిన వాళ్ళకి తక్కువ కాస్ట్, అసలు ఫేస్ లేని వాళ్ళకి తక్కువ కాస్ట్. ఓన్లీ అమ్మాయిలనే అనుకుంటున్నారేమో, ఇక్కడ అబ్బాయిలను కూడా దీంట్లో చేశారు. మనీకి 400 మెంబర్స్ అమ్మాయిలు, 200 మంది అబ్బాయిలని వీళ్ళు మోడల్ ఏజెన్సీలో మోడల్స్ లాగా తీసుకొని ఆ 600 వీడియోలని ఆ కంపెనీస్కి అమ్మి 600 కోట్లు సంపాదించి, ట్యాక్స్ కట్టకుండా వీళ్ళు 600 కోట్లు బ్యాంకుల్లో అంతా వస్తుంటే ఈడీ వాళ్ళు కనుక్కున్నారు, అసలు ట్యాక్స్ ఎందుకు కట్టట్లేదు వీళ్ళు, 600 కోట్లకి ట్యాక్స్ కట్టాలి, ఎక్కడి నుంచి వస్తుంది, ఎలా వస్తుంది, అన్ని డాలర్లలో పడుతున్నాయి. వాళ్ళు డాలర్లలో వేస్తేనే కదా మనకి ఇండియన్ కరెన్సీలో చూపిస్తుంది. సో ఫారెన్ నుంచి అంత ఫండ్స్ ఎవరు ఇస్తున్నారు అని కట్టుకుంటే ఒక ఆపరేషన్ 15 days రెక్కీ చేసిన తర్వాత వీళ్ళని పట్టుకోవడం జరిగింది. వీళ్ళ నుంచి ఇంకా ఎన్ని విషయాలు బయటకు వస్తాయనేది నోయిడా పోలీసులు బయట చెప్పాలి. బట్ ఇలాంటి పాన్ కంటెంట్ అనేది ఇండియాలో బ్యాన్ ఉందండి. ప్లీజ్ డు నాట్ వాచ్ అండ్ గెట్ ఇన్ టు ద కస్టడీ. చాలా భయంకరమైన విషయాలు కదా ఇవి. థ్యాంక్ యూ సో మచ్.